హలో ఎవరివన్. మనలో చాలా మంది డైట్ అంటే స్టార్వింగ్ అని అనుకుంటారు, అంటే కడుపు అనేది ఖాళీగా ఉంచడం అనుకుంటారు. కానీ డైట్ అంటే న్యూట్రిషన్స్ ని మన బాడీకి యాడ్ చేయడం. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది టాప్ 10 బెస్ట్ డైట్ ఫుడ్స్. ఈ ఫుడ్స్ అనేవి హెల్తీ, న్యాచురల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ వెయిట్ కంట్రోల్ చేస్తాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ టాప్ 10 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫుడ్ అందరికి తెలిసిందే ఓట్స్. ఈ ఓట్స్ అనేవి చాలా సింపుల్ ఫుడ్ అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఓట్స్ ని పాలల్లో వేసుకొని తినొచ్చు, లేకపోతే కొన్ని ఓట్స్ ఉన్నాయి, ఆ ఓట్స్ అనేవి నీళ్ళల్లోనే ఉడకబెట్టుకొని తినొచ్చు. అసలు ఈ ఓట్స్ లో ఏముంటుందంటే బెటా గ్లూకెన్ అనే ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫైబర్ అనేది మన కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ మనకి లాంగ్ ఫీల్ ని ఇస్తుంది. సో మార్నింగ్ మీరు ఓట్స్ తింటుంటే ఓట్స్ తో పాటు కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ తినండి. బెస్ట్ కాంబినేషన్ డైజెషన్ స్మూత్ గా అవ్వడానికి. సెకండ్ వన్ ఎగ్స్. మనకి ఎగ్స్ నుంచి న్యాచురల్ గా ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఈ ఎగ్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ ఎగ్స్ లో ఏమేమి ఉంటాయి అంటే ఎమినో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కొలైన్ ఉంటుంది. ఎవరైతే జిమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఎగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. బాడీ బిల్డింగ్ కి, నెక్స్ట్ మజిల్ రిపేర్ కి, మీ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి. సో 2 ఉడకబెట్టిన గుడ్లని రోజు తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యాట్ లాస్ అవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. థర్డ్ వన్ యాపిల్. చాలా మంది డాక్టర్లు చెబుతానే ఉంటారు కదా, యాపిల్ తింటే చాలా అంటే చాలా రోగాల్ని అవాయిడ్ చేయొచ్చు అని. సేమ్ అదే విధంగా ఈ యాపిల్ అనేది మీ డైట్ ప్లాన్ కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఈ యాపిల్ లో ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది షుగర్ క్రేవింగ్స్ ని తగ్గిస్తాయి. చాలా మంది షుగర్ తినాలనే క్రేవింగ్స్ అయితే వస్తా ఉంటాయి కదా, ఆ షుగర్ క్రేవింగ్స్ ని తగ్గిస్తాయి. అండ్ మనం యాపిల్ తిన్నప్పుడు కానీ మన స్టమక్ అనేది ఫుల్ ఫీల్ ఇస్తుంది, అంటే కడుపు నిండినట్టుగా ఉంటుంది. వేరే ఫుడ్ ఏం తీసుకోలేము దాని ద్వారా. దీనివల్ల మన వెయిట్ గానీ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చాలా తక్కువగా తింటారు, మీ చైల్డ్హుడ్ లో బాగా తిని ఉంటారు, మీ ఇంట్లో గానీ చాలా బాగా వండుతారు దీన్ని. అదే పాలకూర. ఈ పాలకూరని మనం పాలకూర పప్పు, పాలకూర కర్రీ, ఇంకేదన్నా రోటీస్ లో పాలకూరని వేపుకొని తింటారు, లైక్ ఫ్రైగా. ఇలా చాలా వేస్ లో మనం పాలకూరను వండుకోవచ్చు. ఇలా పాలకూర అచ్చమే కాదు, అన్ని ఆకుకూరలు అయితే చాలా బాగా డైట్ ప్లాన్ కి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో ఐరన్, మాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన మెటబాలిజాన్ని బాగా బూస్ట్ చేసి మన బాడీలో ఉన్న ఫ్యాట్ స్టోరేజ్ ని తగ్గిస్తాయి. సో అట్లీస్ట్ వీక్లీ 3 or 4 times ఆకుకూరలు తినండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బ్రౌన్ రైస్. వైట్ రైస్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి విటమిన్స్ ఉండదు, ఫైబర్ ఉండదు, ప్రోటీన్ గానీ ఏమి ఉండదు. బట్ వైట్ రైస్ అందరు తింటా ఉంటారు. ఈ బ్రౌన్ రైస్ మాక్సిమం ఎవరు ఎక్కువ తినరు. బట్ మీకు అవైలబుల్ గా ఉంటే ఈ బ్రౌన్ రైస్ అనేది తక్కువ రేట్ లో సో కొనుక్కొని తినండి. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మీ డైజెషన్ ని స్లో చేసి మీకు ఫుల్ ఫీల్ ని ఇస్తుంది, అంటే డే మొత్తం మీకు ఆకలి కాకుండా చేస్తుంది. సో ఈ బ్రౌన్ రైస్ అనేది పర్ఫెక్ట్ ఫర్ డైట్ అండ్ షుగర్ పేషెంట్స్ గానీ ఎక్కువ తింటా ఉంటారు ఈ బ్రౌన్ రైస్ ని, అండ్ ఇది మీ ఎనర్జీని గానీ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫిష్. చాలా ఇష్టమైంది అందరికి, చాలా బాగా తింటా ఉంటారు మోస్ట్ పీపుల్. ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే దాని కానీ తగ్గించడానికి మంచి ఫిష్ తీసుకొని వీక్లీ 2 times తినండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అండ్ మీ హార్ట్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సెవెంత్ వన్ శనగలు, రాగులు, పెసలు. మోస్ట్ పీపుల్ వీటిని తినరు, ఎందుకంటే ఆరోగ్యం వచ్చేసిద్ది కదా, మంచిగా ప్రోటీన్ ఉంటది కదా వీటిలో. వీటిని తింటే మీ బాడీ అనేది స్ట్రాంగ్ అయింది కదా, అందుకే వీటిని ఎవరు తినరు. సేమ్ రాగుల ద్వారా మీరు రాగి జావ చేసుకోవచ్చు, రాగి రొట్టి చేసుకోవచ్చు, రాగి సంగటి తినొచ్చు. శనగలు అంటారా, శనగలు ఉడకబెట్టుకొని లేకపోతే ఒక సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు. సేమ్ పెసలు గానీ పెసరపప్పు చేసుకొని తినొచ్చు, లేకపోతే సేమ్ ఒక సలాడ్ లాగా ఉడకబెట్టుకొని 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక మిర్చి కట్ చేసుకొని సూపర్ గా తినొచ్చు. అని వీటిని తినడం వల్ల మీ బాడీకి ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ గానీ వస్తుంది. దీని వల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. మీరు వెజిటేరియన్ అయితే ఒక పర్ఫెక్ట్ ఫుడ్ ఇది. సో డైలీ తినండి, తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇప్పుడే చూశారుగా. నెక్స్ట్ ఎయిత్ వన్ లెమన్ వాటర్ అండ్ బటర్ మిల్క్. మాక్సిమం ప్రతి ఒక్కరు కూల్ డ్రింక్స్ తాగుతా ఉన్నారు. కూల్ డ్రింక్స్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే జీరో బెనిఫిట్స్. మీ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయింది అండ్ షుగర్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ గానీ ఉంటది. కానీ తగ్గట్టు దాంట్లో ఎక్కువ కెమికల్స్ గానీ యూజ్ చేస్తారు ఆ డ్రింక్స్ లో, వీటి వల్ల మీ బాడీకి ఎలాంటి ఉపయోగం లేదు. సో ఈ లెమన్ వాటర్ కానీ బటర్ మిల్క్ అని తాగడం వల్ల మీ డైట్ ప్లాన్ అనేది ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లెమన్ వాటర్ అనేది మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, ఇంకా బటర్ మిల్క్ అనేది మన బాడీని కూల్ చేసి ఒక బెటర్ ఫీల్ ని ఇస్తుంది మనకి, అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ రిమూవ్ చేస్తాయి. ఇంత మంచి డ్రింక్స్ పెట్టుకొని మనం ఏదో కూల్ డ్రింక్స్ తాగితే తప్పే కదా, సో మానేయండి కూల్ డ్రింక్స్ తాగటం. నెంబర్ 9 ఫ్రూట్స్. ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ లో మనకి ఫ్రూట్స్ అవైలబుల్ గానే ఉంటాయి. ఇప్పుడు శీతాకాలం వస్తుంది కాబట్టి సీతాఫలం అవైలబుల్ గా ఉంటుంది, దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మనం మోస్ట్లీ తినే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంపోర్టెడ్ నుంచి, లైక్ అదర్ కంట్రీస్ నుంచి. అదేదో మన దగ్గరే సీజనల్ గా పండే ఫ్రూట్స్ మనం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, లైక్ బనానా, మ్యాంగోస్, జామకాయ, పపాయ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ సూపర్ హెల్తీ ఫ్రూట్స్ అయితే వీటన్నిటిని తినడం వల్ల ఫైబర్ ఉంటుంది, గ్లో వస్తుంది. సో అట్లీస్ట్
ఏదో ఒక ఫ్రూట్ డైలీ తీసుకోండి. ఇంకా ఫైనల్ గా నెంబర్ 10 అస్సలు ఊహించరు, వాటర్. బెస్ట్ ఫుడ్ అండి. మోస్ట్లీ చాలా మంది వర్క్ టెన్షన్స్ లో గానీ, స్టడీస్ టెన్షన్స్ లో గానీ, మనీ టెన్షన్స్ లో గానీ ఏదో ఒక టెన్షన్స్ లో పడి వాటర్ తాగటం చాలా తగ్గించారు. అట్లీస్ట్ 1 లీటర్ అయిన వాటర్ తాగుతున్నారా అంటే లేదు. ఉమెన్ అయితే 2.7 లీటర్స్ అబోవ్ వాటర్ తాగాలి. అదే మెన్ అయితే 3.2 లీటర్స్ అండ్ అబోవ్ వాటర్ తాగాలి. బట్ తాగుతున్నామా? లేదు. వాటర్ తాగటం వల్లే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగటం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతాయి. వితౌట్ వాటర్ మీ డైట్ అనేది అస్సలు ప్లాన్ చేసుకోమాకండి. వాటర్ నే ఫస్ట్ రాసుకోండి ఏదైనా డైట్ ప్లాన్ చేస్తున్నప్పుడు. అండ్ మన బాడీలో ఉండేది సగం వాటర్ నే. ఆ వాటర్ నే మనం అవాయిడ్ చేస్తే ఎలా? ఇప్పుడు దాకా నేను చెప్పిన డైట్ ఫుడ్స్ లో ఎక్కడ షుగర్ ని మెన్షన్ చేయలేదు. షుగర్ ఉన్న ఐటమ్ ఎక్కడ నేను చెప్పలేదు. అండ్ మైదా ఉన్న ఐటమ్ గానీ చెప్పలేదు. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఇచ్చే ఐటమ్ గానీ ఎక్కడ నేను చెప్పలేదు. ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ వచ్చే డైట్ ఫుడ్సే నేను చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలా డైట్ ఫుడ్స్ ఉన్నాయి. వాటి వల్ల కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి గురించి కానీ ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను కొన్ని ఫుడ్స్ చెబుతాను. ఆ ఫుడ్స్ అనేది మీరు పక్కా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు జిమ్ చేస్తున్నా, లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కొన్ని ఫుడ్స్ అయితే పక్కా అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్స్ ఏమేంటి అంటే మెయిన్లీ షుగర్ ఉన్న ఐటమ్స్. పాస్ట్ లో అంటే 1990s లో కానీ 2000 ఆ టైంలో మనం డైలీ 2 to 3 టీ స్పూన్స్ షుగర్ మాత్రమే వాడేవాళ్ళం. బట్ ఇప్పుడైతే రీసెర్చ్ ప్రకారం 17 టీ స్పూన్స్ డైలీ షుగర్ అయితే తీసుకుంటున్నారు పర్ పర్సన్. ఇంకా రోగాలు రాకుండా ఎలా ఉంటది? మన పెద్దవాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు షుగర్ ఐటమ్స్ ఏమీ తీసుకునే వాళ్ళు కాదు. ఈవెన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క కూల్ డ్రింక్ తాగుతున్నారు. ఆ కూల్ డ్రింక్ లో 10 నుంచి 20 టీ స్పూన్స్ షుగర్ పక్కా ఉంటుంది. ఇంక ఈ షుగర్ వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు తెలిసినవి. డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ వస్తా ఉంటాయి, ఎడిక్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే మైదా ఫుడ్స్. ఈ మైదా ఫుడ్స్ వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ మైదాలో ఉన్నవి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే. ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మీకు ఏమవుతుందంటే ఏమీ రాదు, ఒక ఎనర్జీ తప్పితే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ మైదా ఫుడ్సే. సమోసా, బేకరీ ఫుడ్స్ గానీ, లేకపోతే నూడిల్స్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మైదా ఫుడ్సే. సో మైదా ఫుడ్స్ ని తక్కువగా తినండి. చిన్న పిల్లలకు గానీ అవాయిడ్ చేయండి మైదా ఫుడ్స్ అనేవి. నెక్స్ట్ ఎక్కువగా ఉన్న ఆయిల్ ఫుడ్స్. 2004 అండ్ బిలోలో ఒక్కొక్క పర్సన్ 8 grams ఆఫ్ ఆయిల్ అయితే తినేవాళ్ళు. బట్ ప్రెసెంట్ అయితే 60 grams అండ్ అబోవ్ ఆయిల్ అయితే మనం తింటున్నాం డైలీ. ఇంత ఆయిల్ తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్, మన వెయిట్ గెయిన్ అనేది పెరగకుండా ఉంటదా? పక్కా పెరుగుతాం. సో ఆయిల్ ఫుడ్స్ అనేవి తక్కువగా తినండి. అండ్ ఇంట్లో గానీ ఏదన్నా ఆయిల్ యూజ్ చేసేటప్పుడు తక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని ఎక్కువ ఫుడ్స్ ని ప్రిపేర్ చేసుకునేటట్టు చేయండి. ఎప్పుడైనా మంచి ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మెడిసిన్ అవుతుంది, కానీ మెడిసిన్ ఈక్వల్ టు మంచి ఫుడ్ అవ్వదు. సో ఇప్పుడే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనం మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు చెత్త ఫుడ్ తీసుకుంటుంటే పక్కా మెడిసిన్ అనేది ఫ్యూచర్ లో యూజ్ చేస్తారు. సో మంచి ఫుడ్ తీసుకోండి, ఇమ్యూనిటీ గానీ ఇంప్రూవ్ అవుతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.